జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లిలో నుమాయిష్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. నుమాయిష్లో 1050 స్టాళ్లు ఉండనున్నాయని, మెట్రో సేవలు నుమాయిష్కు అనుగుణంగా ఉంటాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సాయంకాలం పూట 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అదేవిధంగా వీకెండ్స్లో అంటే శని ఆదివారాలకు సంబంధించి, హాలిడేస్ సంబంధించి 11 గంటల వరకు ఓపెన్గా ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజు కూడా సొసైటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా 50 రూపాయలు ప్రతి హెడ్కి, ప్రతి మనిషికి. మరి 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకి ఫ్రీగా దీనికి ఎంట్రీ పాస్తో పాటు ఈ ఎగ్జిబిషన్ రావడానికి నిర్ణయం చేయటం జరిగింది. సెక్యూరిటీకి సంబంధించి 106 మంది సెక్యూరిటీ పర్సనల్తో పాటు దాదాపు 320 మంది వాలంటీర్స్ను కూడా డే నైట్ షిఫ్ట్లో మహిళలతో పాటు మరి పెద్దవారికి కానీ, స్టాల్కు సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని, దాంతోపాటు మొత్తం ఎగ్జిబిషన్కు సంబంధించి CCTVs, మెటల్ డిటెక్టర్స్ కూడా గేట్ దగ్గర ఏర్పాటు చేసుకొని మరి ప్రమాదకరమైన ఏ వస్తువులను కూడా లోపలికి తీసుకురాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవటం జరిగింది.